ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు బావుండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనందరికీ ఒక విషయం తెలుసు. సమయం అనేది చాలా వాల్యుబుల్. ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేము. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం మన సమయాన్ని చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఏదైనా అనవసరమైన విషయాలలో కావచ్చు, లేదంటే వేటి గురించైనా మనకు అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం లాంటి సందర్భాలలో మనం మన టైంని చాలా అంటే చాలా వృధా చేస్తూ ఉంటాం. కానీ మనకు వాటి వల్ల ఏం లాభం రాదు. కాబట్టి మనం ఆలోచించాలి. ఒక రోజులో 24 అవర్స్ ఉంటే ఆ 24 అవర్స్‌లో మనం ఎంత సమయాన్ని మనం అనుకున్న వాటికి, మనం చేరాలనుకున్న గమ్యాల కోసం, వాటి కోసం ఎంత మనం టైంను కేటాయిస్తున్నాము, ఎంత టైం వాటి కోసం కేటాయించి ప్రయత్నిస్తున్నాము అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ సమయం గడిచిపోతే మళ్ళీ రాదని. అంత సమయం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫీల్ అయితే అసలు ఏం బాగుండదు అసలు. కాబట్టి ముందే మనం అనుకున్న వాటి కోసం టైం స్పెండ్ చేస్తున్నామా, వాటి కోసం కష్టపడుతున్నామా, ప్రయత్నిస్తున్నామా టైం కేటాయించి అనేదైతే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ సమయం గడిచిపోయిన తర్వాత మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరే ఆ సంవత్సరంలో అది చేసింటే బాగుండు అని మనకు అనుకోకూడదు, మనం బాధపడకూడదు. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా మనం ఎలా టైంని వేస్ట్ చేస్తున్నాం, ఏ సందర్భాలలో వేస్ట్ చేస్తున్నాం అనే దాని గురించి తెలుసుకొని మన గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకు పనికొచ్చేటి వాటి మీద మనం ఆ టయాన్ని కేటాయించి, వాటి కోసం కేటాయించి మనమైతే మన గమ్యాన్ని చేరుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఏది మనతో ఉండదు, ఎవరు మనతో ఉండరు. కాబట్టి మన కోసం మనం కష్టపడి, మన కోసం మనం ఎదగాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే సమయం ఉందో ఆ సమయం కూడా గడిచిపోతూ ఉంటుంది. ఆ సమయం కూడా వెనక్కి రాదు. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు. మనం ఆ సమయంలో రిగ్రెట్ ఫీల్ అయినా, బాధపడినా కూడా రాదు. అరే నేను ఆ సమయంలో అది చేసింటే బాగుండు, నేను నా సక్సెస్ కోసం పోరాడింటే బాగుండు, నేను నా గోల్స్ వైపు పోయింటే బాగుండు, అనవసరంగా పనికిరాని విషయాల గురించి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించాను, వాటి మీద ఫోకస్ చేయలేదు అని రిగ్రెట్ ఫీల్ ఉండకూడదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం మన గోల్స్ మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా. ఎందుకంటే ఈ సమయం కూడా రాదు, తిరిగి రాదు వెనక్కి. కాబట్టి మనం ఫీల్ అవ్వకూడదు. ఒక సమయం గడిచిపోయిన తర్వాత నేను అది చేసింటే బాగుండు, ఇది చేసింటే బాగుండు అని మనకి ఏమాత్రం అనిపించకూడదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మన సమయాన్ని మన కోసం, మన గోల్స్ కోసం, మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఉపయోగించుకోవాలి. అనవసరమైన వాటి గురించి అయితే అస్సలు ఉపయోగించుకోకూడదు సమయాన్ని. ఎందుకంటే వాటి వల్ల ఏమీ రాదని మనందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే యూజ్ఫుల్ ఉందో వాటి కోసం మన సమయాన్ని కేటాయించాలా, వాటి కోసం మనం హార్డ్ వర్క్ చేయాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.